ఇది మంచు కురిసే వేళ కదా, బికాజ్ ఇట్ ఈస్ మంచు కురిసే వేళ. ఇదిగో ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. Yes. కనిపిస్తుందా? వా తాజ్ బోలియే. మంచు కురిసే వేళలో, ఎస్, మంచు కురిసే వేళలో ఒక మంచి ప్లేస్కి వచ్చాం. అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ మనం ఇక్కడ బ్రిటిష్ ఆర్కిటెక్చర్ కూడా చూడొచ్చు. సరే, దేవుణ్ణి చూసేవాళ్ళు దేవుణ్ణి చూస్తారు, ఏది చూసేవాళ్ళు అది చూస్తారు. ప్రభువుని చూసేవాళ్ళు ప్రభువుని చూస్తారు, ఆ యొక్క గాడ్ ప్రజెన్స్ చూసేవాళ్ళు గాడ్ ప్రజెన్స్ చూస్తారు, ఏది చూసేవాళ్ళు వాళ్ళు చూస్తారు. అదే కదా. ఆ యొక్క ఏదో అంటారు చూడు, శోభన్ బాబు ఒక పాట పాడతాడు. ఎస్, రష్యా అమ్మాయిని తెచ్చి ఆ రష్యా అమ్మాయితో ఒక పాట పాడతాడు. ఓ గాడ్, చూడు 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 చూడు, ఇప్పుడు చూడు, చూసారా? చూసా, సూర్యుడు, సూర్యుని చూసారా? అరే, సో వీ కెన్ సీ గాడ్, సూర్యుడు. సూర్యుడిని చూశారు కదా. ప్రతి సూర్యోదయం దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక నిదర్శనం అని విశ్వకవి ఆయన పేరేంటి? మా హస్బెండ్ పేరు రవీంద్ర బాబు, అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ అనడానికి కూడా రవీంద్రబాబు అని వస్తుంది. చెప్పింది రవీంద్రబాబు కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్. డియర్ ఫ్రెండ్స్, జీసస్ క్రైస్ట్ ఈజ్ రైజింగ్ సన్ అని నేను చాలా చోట్ల చదివాను. చదవడమే కాదు, రాశాను. రాయడమే కాదు, ప్రూవ్ చేశాను. దైవ కుమారుడు అనే బుక్ రాశాను. అది సినిమా తీయాలి. సరే, ప్రొడ్యూసర్ కూడా జీసస్ క్రైస్టే. అది పలికేడివాడు రామభద్రుడు, పలికించేడివాడు రామచంద్రుడు అని. ఎస్, సో రాసేదేదో నేనే అయినా అది ప్రొడ్యూసర్ జీసస్ క్రైస్టే. సరే డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సూర్యుడిని కూడా చూసాం. ఓం సూర్యదేవాయ నమః, ఆదిత్యాయ సోమాయ సుమంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్రశ్చ రాహవే కేతవే నమః. ఇప్పుడు సూర్యుడిని కూడా చూసేసాం. చూడ్డానికి ఇంకా ఏమీ ఉండదు. ఏది చూశాక ఇక చూడ్డానికి ఏమీ ఉండదు. అదే ప్లానెట్స్, అప్నా ప్లానెట్స్. సరే, ఇప్పుడు మనం ప్రకృతి రమణీయత, దాని యొక్క సొగసులు అండ్ వాట్ ఆల్ వి ఆల్ కెన్ సీ ఇన్ దిస్ చర్చ్. అఫ్ కోర్స్ చర్చ్ని కట్టింది బ్రిటిష్ వాళ్ళు. లోపల ఎంతో బాగుంటుంది ఆర్కిటెక్చర్, బ్రిటిష్ ఆర్కిటెక్చర్. అఫ్ కోర్స్ డివైడ్ అండ్ రూల్ నేర్పారు అనుకో. మీరు నేర్పలే? అత్త కోడళ్ళు వచ్చి కొంపలు నాశనం చేస్తారు. మీరు నేర్పలే డివైడ్ అండ్ రూల్? ఎస్, వాళ్ళు నేర్పిస్తే తప్ప. ఎస్ కదా. ఎస్, ఇలా ఇక్కడ చాలా సుమధుర సుమనోహర బ్యూటిఫుల్ ఇదిగా ఉంది, ఎక్స్పీరియన్స్ లాగా. అక్కడ జీసస్ క్రైస్ట్ది క్రాస్ కూడా ఉంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్. ఇక్కడ నుంచి చాలా సింపుల్గా ఉంటుంది. ఓ ఇంతేనా క్యాథడ్రల్ చర్చ్, బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆర్కిటెక్చర్, బ్రిటిష్ ఆర్కిటెక్చర్ అంటే ఇంతేనా అనిపిస్తుంది. పొంగ 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 చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. అయితే డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు లోపల అయ్యగారు ఉంటారు. మనం అయ్యగారి ముందు డ్రామా ఆడద్దు. అంటే వి షుడ్ టెల్ ఆల్ ద ట్రూత్. నిజాలే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. చాలామందికి అబద్ధాలు చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ రేపు. సరే, ఇప్పుడు మనం అటు సైడ్ పెరటి వైపు వెళ్తే అది వాట్ యు కాల్
అంత లాన్స్ ఉంటుంది, గ్రీన్గా అంత మెడోస్ ఉంటాయి, పచ్చిక బయళ్ళు మీద ఉంటాయి. అది కీర్తనల గ్రంథంలో 91వ కీర్తన. నేను పచ్చిక బయళ్ళ మీద నడుస్తున్నప్పుడు నా పాదం నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. అట్లా కాదు, ఎస్, వేరేగా బాగుంటుంది అది. నీ పాదాలు వణికినప్పుడు, ఏదో సమ్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్లో ఉన్నప్పుడు నీకు సపోర్ట్నిచ్చి, చేయూతనిచ్చి, నీతో నడిచిన వాడను నేనే. దిస్ ఇస్ వాట్, అది నాకు చెప్పడం రావట్లేదు. అది 91వ కీర్తన, జామ్స్ కీర్తనల గ్రంథంలో. అంటే నేను రాశాను, నేను దైవకుమారుడు రాస్తున్నప్పుడు నేను ఇది చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాను. దిస్ పర్టికులర్ ఈ యొక్క అదే ఈ చరణం అంటే కీర్తనల గ్రంథంలో దిస్ పర్టికులర్ ఇది అంటే కీర్తన, దిస్ ఇస్ వాట్ కీర్తన ఈజ్ ఆల్ అబౌట్. అయితే కీర్తనల గ్రంథంలో ఈ కీర్తన ఉంటుంది. నేను ఓన్గా రచయిత్రి కాబట్టి కొంచెం డెవలప్మెంట్, గ్రోత్ అంతా ఉంటుంది. లిటిల్ బిట్ ఎక్కువ స్ట్రెస్ చేసి ఆ కీర్తననే ఒక 5-6 పేజీలో 9 పేజీలో రాశాను. అది చాలా బ్యూటిఫుల్గా కూడా వచ్చింది. యాక్చువల్లీ అది చదివిన వాళ్ళకి కీర్తనల గ్రంథంలో 91వ కీర్తన చాలా అందంగా వచ్చింది అనిపించింది. అది బికాజ్ ఆఫ్ ద ఖురాన్లో కూడా ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏదేదో సామాన్ ఉంది. ఖురాన్లో కూడా ఫబ్బి అయి హలాహి రబ్బి కుమాతు కజిబాన్, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తోడై నిలిచిన వాడవి నీవే. నేను సమస్యల్లో చిక్కుకున్నప్పుడు అభిమన్యుడు పద్మవ్యూహంలో నాకు నువ్వు సహాయం చేసి ప్రాబ్లమ్స్లోంచి బయటకు తెచ్చింది నువ్వే. తుమి తో థే, ఎస్, చలో దోస్త్ దోస్త్ నా రహా, ప్యార్ ప్యార్ నా రహా, సో వాట్, ఎస్, భగవాన్ తో హై నా, భగవాన్ భగవాన్ రహా. ఎస్, సరే బయట చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్దాం అండి. ఎస్, సైలెన్స్ మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ. ఓకే.